హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుషు కిచెన్. ఇవాళ చాలా నోటికి రుచిగా టమోటా పచ్చడి, దీన్ని చింతకాయ చట్నీ కూడా అంటారు ఫ్రెండ్స్ మా సైడు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫీవర్ వచ్చినప్పుడు ఇలా కూడా ఏమైనా చేసుకొని కారంగా తినాలంటే కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికి ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 15, జీలకర్ర, వెల్లిగడ్డ, చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, కరివేపాకు, ఒక 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను. ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ తీసుకుని చింతపండు నానబెట్టుకున్నాను. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇలా వట్టిమిర్చి ఫ్రై చేసుకుందాం కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి కదా కొద్దిగా. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు, ఇది కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇది కూడా తీసి ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా కొద్దిగా జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా చిట్పట్టలాడేటప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మొత్తం పేస్ట్. చింతపండు, వెల్లిగడ్డ, జీలకర్ర, వట్టిమిర్చి, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్, దీన్ని మెత్తగా పేస్ట్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై చేసుకున్నామని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా కూడా మనము పోపు పెట్టుకొని తినేచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటే చాలా కొంచెం కారం ఉంటుంది కదా, పిల్లలు తినలేరు, అందుకనే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీకు కావాలంటే ఇలా కూడా తినేయచ్చు. టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, ఆనియన్స్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఫ్రై అవ్వాలి, ఆయిల్ కాగాలి. ఆయిల్ ఫ్రై కాగింది కదా బాగా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటా. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం ఆనియన్స్ని. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ టమోటాకి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు. నేను పచ్చళ్ళకి కూడా సాల్ట్ వేసుకున్నాను కదా, మీరు రుచికి తగ్గట్టు చూసుకొని సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ఫ్రై అవనిద్దాం బాగా. చూడండి, ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాయి కదా. ఈ టైంలో మనము టమోటాస్ మొత్తం వేసుకుందాము. ఇలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులోకి. ఇలా కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు టమోటాని ఉడకబెట్టాలి. మూత పెట్టుకున్నామంటే చాలా తొందరగా మగ్గిపోతాయి టమోటాలు. మూత పెట్టుకొని మగ్గించుకుందాం టమోటాలు. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాం, చాలా తొందరగా మగ్గుతాయి టమోటాలు. చూడండి ఫ్రెండ్స్, టమోటా బాగా చాలా మెత్తగా మగ్గిపోయింది కదా. ఈ టైంలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే సరిపోతుంది, మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవచ్చు. కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది, పిల్లలు తిని తట్టుగానే ఉంటుంది. మనం తినాలనుకుంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇలా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకుందాం కొద్దిగా. చూడండి ఆయిల్ పైకి తేలుతూ చట్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.